తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. బీజేపీకి ఆ పార్టీ నేత అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇదివరకే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు సమర్పించగా ఈ రోజు ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఏఐడీఎంకే ఓటమి పాలైంది. ఈ క్రమంలో అన్నామలై రాజీనామా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి ఆ పార్టీ నేత అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇదివరకే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు సమర్పించగా ఈ రోజు ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఏఐడీఎంకే కూటమి ఓటమి పాలైంది. ఈ క్రమంలో అన్నామలై రాజీనామా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాను బీజేపీ ఆమోదించారు. బీజేపీ అంటే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తమిళనాడులో అన్నామలైను బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించి నాయనార్ నాగేంద్రకు అక్కడ బీజేపీ అధిష్టానం అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ప్రధానంగా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం కోసం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైను తప్పించి నాయనార్ నాగేంద్రకు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి ఒత్తిడి మేరకే అన్నామలైను తప్పించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటి నుంచి అన్నామలై బీజేపీ నాయకత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీ 29 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే అన్నామలైకు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ అధిష్టానం కల్పించలేదు. కానీ అన్నామలై మాత్రం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనార్ నాగేంద్ర సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది, 29 స్థానాల్లో పోటీ చేసి. తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వం అన్నామలైని రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా సాధ్యం కాకపోవడంతో గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి అన్నామలై ఇటీవల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను నితిన్ నబీన్ కు అందజేశారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా అన్నామలై రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. అయినప్పటికీ అన్నామలై రాజీనామాను ఆమోదించాలని బీజేపీ నాయకత్వాన్ని కోరడంతో రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తుంది. తన బర్త్డే సందర్భంగా అన్నామలై గత వారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తమిళనాడులో కీలకమైన ప్రత్యామ్నాయ శక్తి రాబోతోంది, దానికి అందరూ ఎదురు చూడాలంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే బలహీనపడిన నేపథ్యంలో అన్నామలై ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముందుకెళ్తారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో సౌత్ లో కీలకమైన నాయకుడిగా, ఒక బలమైన పేస్తున్నటువంటి నాయకుడిగా ఎదుగుతారని అన్నామలై భావించినప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నామలై బీజేపీకి రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాయని చెప్పుకోవచ్చు. రైట్ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.